హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు మీరు మీ ల్యాండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినాక సర్టిఫికేట్ కాపీ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, అంటే ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అలాగే మీకు సర్టిఫికేట్ కాపీ జనరేట్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు చెప్పబోతున్నాను. సో అది ఏంటంటే మనకు తెలంగాణలో మీ సేవా పోర్టల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పోర్టల్ ద్వారా అయితే మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇందులో డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం అయితే రిజిస్టర్ అవ్వాలి. ఎలా రిజిస్టర్ అవ్వాలని కూడా ఒక వీడియో చేశాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాఫ్ కోడ్, ఫ్రాంచైజ్ కోడ్, లాగిన్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మన యూజర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక ఏంటంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మనకు మీ సేవా పోర్టల్లోకి అయితే లాగిన్ అవుతాం. సో లాగిన్ అయినాక మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు అథెంటికేట్ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో పోర్టల్లోకి అయితే లాగిన్ అవుతుంది. సో చూశారు కదా, ఇప్పుడు పోర్టల్లోకి అయితే లాగిన్ అయింది. ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇందులో కొన్ని సర్వీసెస్ గురించి తర్వాత చెప్తాను మీకు. మోస్ట్లీ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్ కాపీ కావాలి కాబట్టి సర్టిఫికేట్ కాపీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ కాపీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉంది, సర్టిఫికేట్ కాపీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సర్టిఫికేట్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ అయితే ఎంచుకోండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎంచుకున్న తర్వాత ఎస్ఆర్ఓ అడుగుతుంది. ఎస్ఆర్ఓ కూడా ఎంచుకోండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఇక్కడ ఇయర్ అడుగుతుంది. మీ ఏదైతే సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ అనేది ఆ డాక్యుమెంట్ మీద ఉంటుంది. ఏ సంవత్సరంలో మనం రిజిస్టర్ చేసుకున్నాం, ఎస్ఆర్ఓ ఏంటి, డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, ప్రతి ఇన్ఫర్మేషన్ మీ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో అవి ఇక్కడ అడిగిన డాక్యుమెంట్, అంటే ఇక్కడ అడిగిన ఇయర్ కానీ డాక్యుమెంట్ నెంబర్ కానీ మీరైతే ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో ఇప్పుడు గెట్ డీటెయిల్స్ ఉంది కదా, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో ఒక మాట అయిపోయాను మీకు. ఏంటంటే మీకు సర్టిఫికేట్ కాపీ జనరేట్ అయిందా లేదా కూడా మీకు చూపిస్తుందని. ఇక్కడ ప్రివ్యూ సర్టిఫికేట్ ఉంది కదా, ప్రివ్యూ సీసీ అని, దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ లింక్ డాక్యుమెంట్ ఎస్ఆర్ఓ ఉంది, దాని నెంబర్ ఉంది, అంటే ఎస్ఆర్ఓ నెంబర్ అది. డాక్యుమెంట్ నెంబర్ ఇది షెడ్యూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇయర్, బుక్ నెంబర్, విలేజ్, డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఎగ్జిక్యూషన్ డేటు, రిజిస్ట్రేషన్ డేటు, ప్రజెంటేషన్ డేటు, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్, మార్కెట్ వాల్యూ, ఎస్ఆర్ఓ ఏంటి, లీస్ట్ పార్టీ నేమ్స్, ఎగ్జిక్యూటివ్ ఎవరు, క్లైమెంట్ ఎవరు. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో ఇందులో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్ ఉంటేనే మీరు మీ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి, లేకపోతే మాత్రం అప్లై చేసుకోకండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే ఇది మనం ఖచ్చితంగా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దానికి సంబంధించి అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత డోర్ నెంబర్ ఉంటుంది, డోర్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. డోర్ నెంబర్, డిస్టిక్, మండల్, విలేజ్, టౌన్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. దాంతో వ్యాలిడ్ ఓటీపీ అని ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 600 దాకా అయితే పేమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. షో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే పేమెంట్ ఎంత చూపిస్తుంది. తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుంది. కన్ఫర్మ్ పేమెంట్ తర్వాత మీకు ఏంటంటే గేట్వేస్ కనబడుతుంది, అంటే ఎలా మీరు పేమెంట్ చేయాలనేది. సో అందులో హెచ్డిఎఫ్సి పీజీ అని, టీ వ్యాలెట్ పీజీ అని, బ్యాంక్స్ వ్యాలెట్ పీజీ అని, పే గవర్నమెంట్ పీజీ అని ఉంటుంది. అందులో మీరు బ్యాంక్స్ వ్యాలెట్ పీజీ అని దాన్ని ఎంచుకోండి, లేదా హెచ్డిఎఫ్సి పీజీ అని. కానీ మీ దగ్గర ఇంకా మిగతా రెండు ఉంటే అవి రెండిట్లో నేను బ్యాంక్స్ వ్యాలెట్ పీజీ ఎంచుకోమని చెప్తాను. దాని తర్వాత ఏంటంటే బ్యాంక్స్ వ్యాలెట్ పే చేయించుకుంటే ఏంటంటే మీకు డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. పేమెంట్ చేసినాక మీకు ఏంటంటే చెప్పాను కదా, సర్టిఫికేట్ కాపీ రిసిప్ట్ అని వస్తుంది. ఆ రిసిప్ట్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తేనేమో వెంటనే డౌన్లోడ్ అవుతుంది. లేదు, యూఆర్ ఇన్ ద క్యూ ఫర్ సర్టిఫికేట్ కాపీ, యూఆర్ ఎస్టిమేటెడ్ టైమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 30 minutes, 40 minutes, 50 minutes అని వస్తుంది. సో అప్పుడు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీ సర్టిఫికేట్ కాపీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే మీ సర్టిఫికేట్ కాపీ మీకు డౌన్లోడ్ చేయడం రాకపోతే మాత్రం నాకు చెప్పండి, నేను చేస్తాను. సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి.
సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.